క్రియేటివ్ థాట్స్ ఛానల్ సకినాలు ఏ విధంగా చేద్దామో చూద్దాము. ప్రతి సంక్రాంతికి సకినాలు చేయడం అనేది తెలంగాణ స్పెషల్. దీనికోసమని మనము ఒకరోజు ముందు అంటే మార్నింగ్ అయినా నానేయొచ్చనమాట. మార్నింగ్ 4:00కి లేదంటే 3:00కి లేసి బియ్యాన్ని నానబెట్టాలి. 3-4 గంటలు నానబెడితే సరిపోతుంది. రేషన్ బియ్యం తీసుకుంటే ఇంకా మంచిగా కరకరలాడుతూ వస్తాయి. ఇంకా మార్నింగ్ లేవడం చేత కాదన్నప్పుడు మనం నైట్ కూడా బియ్యాన్ని నానబెట్టేయొచ్చనమాట. నీళ్ళలో నానబెట్టేసుకొని పెట్టుకోవాలి. ఇసుక అట్లాంటిది ఏమీ లేకుండా చూసుకోవాలనమాట. ఆ విధంగా చేసేసి నానబెట్టి మార్నింగ్ లేసి వాటిని నీళ్ళలోంచి తీసి కొంచెం ఆరేలాగా చేసి ఆ తర్వాత పిండి పట్టిచ్చేసేయాలి. అయితే ఈ పిండిని మనం అరిసెలు కూడా చేసుకోవచ్చు. ఇంకా సకినాలు కూడా చేసుకోవచ్చనమాట. 2 రకాలుగా దీన్ని యూజ్ చేయొచ్చు. మేమైతే ఆ విధంగానే కొంచెం పిండి ఒక కిలో అంత పిండేమో అరిసెలకి, మిగతాదేమో సకినాలు ఆ విధంగా చేసినాము. అయితే కిలోకి నువ్వులు పావు కిలో తీసుకోవాలి. నువ్వులు తోటే సకినాలనేటివి టేస్ట్. సకినాలని మనం స్టార్ట్ చేసే ముందు ఈ విధంగా గౌరమ్మని చేస్తారు. ప్రతిసారి అంతే మేము ఇట్లా ముందు గౌరమ్మ చేసి దాని చుట్టూ చేసిన తర్వాతనే ఇంకా ఆ బెడ్‌షీట్ అంతా సకినాలు వేస్తామనమాట. పోయిన సంవత్సరం చేసిన గౌరమ్మ ఇప్పటికి ఉంది. ఇప్పుడు ఈ సంవత్సరం ఏంటిదంటే ఈ విధంగా గౌరమ్మ చేసి అన్ని సకినాలేస్తాం గదా! అన్ని సకినాలు కాల్చిన తర్వాత లాస్ట్‌కు గౌరమ్మని పెట్టిన సకినా కాల్చి అప్పుడు ఈ గౌరమ్మని మళ్ళీ బియ్యం డబ్బాలో ఏసుకుంటాం. ఆ పాతది తీసేసి గౌరమ్మ, కొత్త గౌరమ్మననేది బియ్యం డబ్బాలో పెట్టుకుంటాం. ఈ విధంగా అయితే మనకి ఆ సంవత్సరం అంతా అవి నిండుగా ఉంటదని. అంటే ఎక్కువగా మనకి సిరి సంపదలుంటాయి అనేటియి అట్లా అనుకుంటారనమాట. ఆ విధంగా ఈ విధంగా చూడండి ఇంక పిండి తడిపేసుకోవాలి. కిలోకి పావు కిలో నువ్వులేసినాము. ఇంకా ఓమ మనిష్టము. ఓమ ఎక్కువేసుకోవచ్చు, లేదంటే తక్కువ గూడా ఏసుకోవచ్చు. ఉప్పు రుచికి తగిన ఉప్పేసుకోవాలి. ఉప్పు కొంచెం తక్కువనే పడతది ఇందులో. ఉప్పు తీసుకునేటప్పుడు మనం ఇట్లా గుప్పెడిని అంటే కొంచెం ఇట్లా మీద మీద పట్టుకొనేయాలి. ఆ విధంగా అందాజేసుకోవచ్చు. లేదంటే టేస్ట్ చూసుకుంటూ గూడా ఏసుకోవచ్చు ఉప్పుని. ఆ విధంగా ఏసి ఇది నీళ్లు పోసి ఇలా కొంచెం కొంచెం తడుపుకుంటూ సకినాలనేటివి పోయాలి. ఈ విధంగా కొద్ది కొద్దిగా పిండిని తడుపుకుంటూ సకినాలనేటివి పోయాలన్నమాట. 3 ఏళ్లతోనే ఆడిస్తూ సకినాలేస్తే చాలా సన్నగా వస్తాయి సకినాలు. అంతేకాదు కాల్చిన తర్వాత గూడా కరకరలాడుతూ ఉంటవి. మనము సంక్రాంతికి చేసే సకినాలు చూడండి, మళ్ళీ వేరే టైంలో చేసి చూడండి. ఇప్పుడొచ్చిన టేస్ట్ అనేటి సకినాలకి వేరే సీజన్‌లో మనం చేసుకుంటే, వేరే పండుగలప్పుడు చేసుకుంటే టేస్ట్ అనేది డిఫరెంట్‌గా ఉంటుందనమాట. పిండిని ఈ విధంగా మంచిగా కలపాలి. వాటరేసేసి కలిపిన తర్వాత అంతే. బెడ్‌షీట్‌లో ఒక బెడ్‌షీట్ నిండిన తర్వాతనే కడాయి పెట్టుకోవాలి. లేదంటే ఆహ్, ఆరిపోవు. ఆరకముందు కాలుస్తే అది కొంచెం గట్టి గట్టిగా ఉంటాయి సకినాలు. అందుకే ఒక బెడ్‌షీట్ అంతా నిండే వరకి ఆ తర్వాత కడాయి పెట్టి ఆయిలేసుకోవాలి. అప్పటి వరకి ఈ బెడ్‌షీట్‌లో పోసినయి కొంచెం గాలారుతాయనమాట. గాలారితే అప్పుడు సకినా అనేది మంచిగా కాలుతది. ఇంకా కరకర అని ఉంటది. టేస్టీగా గుండా ఉంటది. ఈ విధంగా పిండిని బాగా కలిపేసేయాలి. ప్రతి సంవత్సరము ఈ విధంగా సకినాలు చేస్తూ వీడియో పెడుతూనే ఉన్నాను. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. రాని వాళ్ళు ట్రై చేయండి. తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి సకినాలు చేయడం అనేది వస్తుంది. ఎలా చేయాలో అనేది తెలవని వాళ్ళు నా వీడియో చూసి ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌కి. ఇంకా మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి జేకే క్రియేటివ్ థాట్స్ ఛానల్‌ని. ఈ పిండిని ఇంత బాగా అసలు పిసకాల్సిన అవసరం లేదు. కానీ నేనే అలా చాలా సేపు మెత్తగా పిసికి ఆ తర్వాత సకినాలనేటివి పోసినాము. కొంచెం కొద్ది కొద్దిగా వాటర్ కలుపుతూ మనం పిండిని మంచిగా మిక్స్ అయ్యేలాగా కలపాలి. అంతే ఉప్పు, ఓమ, నువ్వులు, బియ్యపిండి వీటితోనే సకినాలనేటివి రెడీ అయిపోతవి. కొద్ది కొద్దిగా ఆ విధంగా పిండంతా తడిపి ఆ తర్వాత సకినాలేయడం అనేది స్టార్ట్. మొత్తం ఒక బెడ్‌షీట్ అంతా అయిపోయే వరకి చేసుకోవాలనమాట. 3 వేళ్ళతోటే ఈ విధంగా రౌండ్‌గా చుట్టుకోవాలి ఒకటే సైజులో. ఫస్ట్ చేసే వాళ్ళకి ఎవరికైనా రాదు. చేస్తూ చేస్తూ ఉంటే చాలా ఈజీ అయిపోతది.
ఫాస్ట్‌గా కూడా చేయొచ్చు సకినాలు. ఈ సంవత్సరము సకినాలు చేయడము వీడియో అనేది కొంచెం లేట్‌గా అప్‌లోడ్ చేస్తున్నా. కానీ ప్రతి సంవత్సరం సంక్రాంతి రాకముందే సకినాల వీడియో అనేది పెట్టడం అయింది. కానీ ఈసారి మాత్రమే కొంచెం లేట్‌గా. చూడండి ఇగో ఈ విధంగా ఇప్పుడంతా ఒక బెడ్‌షీట్ అయిపోయింది గదా! ఇప్పుడు మనం కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని ఆయిలేసి ఆ తర్వాత ఇంకా ఒక ప్లేట్ అనేది వాటికి ఎడ్జెస్ ఉంటాయి గదా! వాటన్నింటిని కట్ జేసేయాల. కట్ జేస్తే మనకి సాఫ్‌గా వస్తది. ఈ విధంగా సకినాలని మంచిగా ఒక క్లాత్‌లో కాటన్‌ది తీసుకుంటే బెస్ట్. ఎందుకంటే తొందరగా ఆరిపోతుంటాయి. ఆరిపోయిన సకినం తొందరగా కాలుతూ ఉంటది నూనెలో. ఇంకా తడిగా పచ్చిగా ఉన్నదనుకోండి, సకినాలు కాలడం అనేది చాలా లేట్ అయితుంది. లేట్ అయితది. అంతేకాకుండా ఈ సకినం అనేది మెత్తగొస్తది. కరకరలాడకూడదనమాట. అందుకే ఒక కాటన్ క్లాత్‌ని మంచిగా ఈ విధంగా పరిచేసి ఆ క్లాత్ అంతా నిండాలె. ఈ విధంగా ఏసుకోవాలి. చూడండి ఒక్కటే సైజులో వచ్చినాయి సకినాలన్నీ. ఏం లేదు ప్రాక్టీస్ చేస్తే అదే వచ్చేస్తది. స్టార్టింగ్ రాదు గానీ చేస్తూ ఉంటే అవే వచ్చేస్తాయి మనకి చేయడం. అంతే ఈజీ సకినాలు చేయడం అనేది. అంతేకాదు ఇది తెలంగాణ స్పెషల్. ఇంకా కరీంనగర్‌లోనైతే ఇంకా స్పెషల్. కరీంనగర్‌లో ప్రతి ఒక్క ఇల్లు కనీసం ఒక 10 కిలోలన్నా సకినాలు చేస్తారు. సంక్రాంతి పండుగొస్తే సకినాలు ప్లస్ అరిసెలు. ఇవి రెండే అక్కడ. ఇదిగోండి ప్లేట్ ఇట్లుంటది. ఇగో ప్లేట్. ఇప్పుడు నేను ఇడ్లీ కుక్కర్ అది ఏంటి రైస్ కుక్కర్‌లో ఉంటది కదా! అడుగునేస్తాం మనం ప్లేట్. ఆ ప్లేట్‌తో తీసి ఈ విధంగా ఇంకో ప్లేట్‌లో ఏసిన. ఇట్లా వేసుకొని తీసుకొని పోయి మనము ఆయిల్ వేడవ్వగానే అందులో వేసేసేయాలి. అయితే ఇప్పుడు మనం ఏమి యూజ్ చేయాలంటే అప్పాల పుల్ల ఉంటది కదా! దాన్ని యూజ్ చేస్తే ఈజీగా తీయొచ్చు. ఒక్క సెకన కూడా విరిగిపోదు. విరిగిపోకుండా వస్తది. తీసేటప్పుడు ఆ ప్లేట్‌ని యూజ్ చేయాలి. ఇగ ఆయిల్‌లో ఫ్రై చేసేటప్పుడేమో ఈ పుల్లని యూజ్ చేయాలి. అంతే. ఈజీగా మంచిగా విరగకుండా వస్తాయి సకినాలు. ఒకటి దాని తర్వాత ఒకటి. ఒక వాయి ఏసిన తర్వాత ఇంకో వాయి. ఆయిల్ వేడైన తర్వాత ఎయ్యాలి. ఏస్తే మంచిగా కాలుతాయి. కరకరలాడుతూ ఉంటాయన్నమాట. తెలంగాణ స్పెషల్. సంక్రాంతి స్పెషల్ గూడా. సకినాలు. చాలా ఈజీ చేయడం. మార్నింగ్ రోజు తినొచ్చు. లేదంటే ఈవినింగ్ స్నాక్స్‌గా అయినా తినొచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే మరొకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి సంవత్సరం అయితే వీడియో అనేది తొందరగానే నేను పోస్ట్ చేసినా కానీ ఈ సంక్రాంతి మాత్రము లేట్ అయిపోయింది వీడియో పోస్ట్ చేయడం అనేది. చూడండి ఇక్కడ గౌరమ్మ ఉంది కదా! పోయిన సంవత్సరం గౌరమ్మ కూడా ఉన్నది. ఇప్పుడు ఈ సకినాలు అన్నీ కాల్చిన తర్వాత లాస్ట్‌కి మనం గౌరమ్మ పెట్టిన సకిన కాలవాలి. ఇదిగోండి ఇది ఈ సకిన ఇప్పుడు అన్నీ కాల్చడం అయిపోయింది. ఆ తర్వాత ఈ సకినాన్ని కాలుస్తా. గౌరమ్మ ఇదేమో ఈ సంవత్సరం చేసిన గౌరమ్మ. పోయిన సంవత్సరం చేసింది ఉంది చూడండి. బియ్యం సంచిలో కాకుండా ఇంకొక గిన్నెలో ఏసి పెట్టుకున్నాం అనమాట. అంటే బియ్యంలోనే ఎయ్యాలి మనకి. ఆ సంవత్సరం అంతా ఇంటి నిండా బియ్యం ఉంటాయని. ఇగో ఇప్పుడు చేసింది ఉంది కదా గౌరమ్మ, ఆ గౌరమ్మని ఇందులో పెట్టి, ఈ పోయిన సంవత్సరం గౌరమ్మ తీసి ఇంక చెట్టుకో ఎక్కడనో వేసేయాలనమాట. ఇది మళ్ళొచ్చే సంవత్సరం దాకా ఉంటది.